వైద్యం కోసం వెళ్తే వైకుంఠం కనిపిస్తోంది. ఆరోగ్యం సంగతి దేవుడెరుగు. అసలు ప్రాణం ఉంటుందో లేదో తెలియదు. వైద్యులున్నా వసతులు లేవు. వేలాడే కరెంటు వైర్లు, పనిచేయని లిఫ్టులు భయపెడుతుంటాయి. మొత్తంగా కాకినాడ ప్రభుత్వ వైద్యశాల దుస్థితి ఇది. మొత్తిగా ఉన్నది బాగాని అలాగే చూస్తాను స్లాబంగా అలాగా చూస్తుంటే అది అంటే ఇంక అటు కథలకి లేదు ఇటు కథలకి లేదు. చూస్తాను ఒకేసారి పళ్ళమని వచ్చి పడిపోయింది. అన్ని ఇలా బాగా సైడ్ అయిపోయినాను. నేను పక్క దగ్గర అంతా మొత్తం ఉన్నా సరే లేకపోతే బుర్ర పగిలిపోయినండి. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పైకప్పు పెచ్చులూడి ఓ రోగికి ఎదురైన భయంకర అనుభవం ఇది. ఇక్కడ పైకప్పే కాదు, కరెంటు వైర్లు కాటేసేలా కనిపిస్తాయి. కరెంట్ కూడా డ్యామేజ్గా ఉంది సార్. వాటర్ కూడా లీకేజ్ ప్రాబ్లం కూడా చూడాలి సార్. పెచ్చులు అయ్యి ఊడిపోతున్నాయి, డ్యామేజ్గా ఉన్నాయి. గోదావరి జిల్లాల ఆరోగ్య ప్రదాయనైన కాకినాడ ప్రభుత్వ వైద్యశాలలో తిష్టవేసిన సమస్యలు అన్నీ ఇన్ని కావు. వైద్యం కోసం ఇక్కడికి నిత్యం వందలాది మంది రోగులు వస్తుంటారు. వాళ్ళందరికీ ఇప్పుడు ప్రాణభయం పట్టుకుంది. పెద్ద పిచ్చే పడిపోయింది. మిస్సెస్ గారు ఉన్నారు కాబట్టి ఆవిడ గబుక్కుని ఆవిడ బుర్రలా తీసేసుకుందాం. తిరిగిపోయినాను, బాటిల్ పగిలిపోయగానే ఏదో గాజులు పడిపోయిందని మంచి మంచి పరిగెట్టుకెళ్ళిపోయినాను. జీజీహెచ్ఓపీ వార్డులోని పలు విభాగాల్లో పైకప్పు పెచ్చులుడుతోంది. ఇటీవలే సిమెంటు పూత పూసినా అది కూడా ఊడిపోతోంది. అత్యవసర వార్డుల్లోని కిటికీల తలుపులు పనిచేయక వర్షం పడితే జల్లంతా లోపలకు పడుతోంది. అత్యవసర రోగుల కోసం నిర్మించిన లిఫ్టులు ఎప్పుడో పనిచేయడం ఆపేశాయి. స్టోర్ రూంలో ఉండాల్సిన వస్తువులు ఆసుపత్రి వార్డుల్లోకే చేరాయి. వాటి చుట్టూ చెత్తా చెదారం చేరి దుర్వాసన వస్తోంది. ఈ ఆసుపత్రిని బయట నుంచి చూస్తే పాటుబడ్డ భవంతిని మరిపిస్తోంది. వైద్యశాల ప్రారంభ సమయంలో ఏర్పాటు చేసిన వైరింగే ఇప్పటికీ కనిపిస్తోంది. గతంలో షార్ట్ సర్క్యూట్తో నలుగురికి గాయాలయ్యాయి. 2 ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నారు. అయినా ఆసుపత్రిలో వైరింగ్ను మాత్రం మార్చడం లేదు. మన హాస్పిటల్లో అకామిడేషన్ కొద్ది తక్కువ ఉంటుందండి, కానీ రిపేర్ వర్క్స్ ఎక్కువ అవుతున్నాయి. మొత్తం గ్రౌండ్ లెవెల్లో అంతా వైరింగ్ చేసేస్తున్నారు. ఇంకా వైరింగ్ ప్రాబ్లం ఉండదండి. ఇంటర్నల్ వైరింగ్, ఈ వైరింగ్ అయిపోయిన తర్వాత దాన్ని మొదలు పెడతారు. ఈ కొత్త ప్రపోజల్, కొత్త బిల్డింగ్స్కి ఆల్రెడీ ఇంతకు ముందు మరి ప్రపోజల్స్ పెట్టారు. అవి ప్రస్తుతం ఇంకా కార్యరూపం దాల్చలేదు. తొందరలో అవి కూడా అయిపోతాయని అనుకుంటున్నాం. వైద్యశాల దుస్థితిపై ఎన్నిసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా మౌలిక సదుపాయాలు మాత్రం మెరుగుపడ్డం లేదు. అప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేసి రోగుల ప్రాణాల మీదకు తెస్తున్నారు.